ఎస్ సార్. సో నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సహస్ర? సో ఫ్యాషన్ డిజైనింగ్ కదా. నెక్స్ట్ ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను డిజైన్ చేసిన క్లాత్స్ ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దామని ఉంది, నాకు ఎప్పటి నుంచో ఉంది. బట్ మేబీ ఐ షుడ్ డూ దిస్ ఆర్ ఎల్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ట్రై చేసావా? ఐ డిజైన్ క్లోత్స్ అండ్ నేను స్టిచ్ చేయించుకొని నేను వేసుకుంటా. సో ఐ లవ్ ఇట్. సో మూవీ ప్రమోషన్స్ ఏమైనా చేస్తున్నావా ఇప్పుడు వరకు? లైక్ ఏమేమి చేసావు ఇప్పుడు దాకా? ఆల్రెడీ విధి మూవీ, గుంటూరు కారం, ఈగల్ మూవీ. సో ఇవి నేను వెళ్ళి చెయ్యను. సో రీసెంట్ గా స్టార్ట్ చేసా వెళ్ళి చేయడం. అంటే లైక్ ఎలా వాళ్ళే నీకు కాంటాక్ట్ అవుతారా లేకపోతే నువ్వే డైరెక్ట్లీ వాళ్ళని కాంటాక్ట్ అవుతావా? టెక్స్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఒక పర్సన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా, ఆ పర్సన్ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో దిల్ చూజ్ అస్. సో మనల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్ కి వెళ్తే యాక్టర్ అన్న వస్తారు, యాక్ట్రెస్ అన్న వస్తారు. సో వాళ్ళతో ఒక సాంగ్ చేయడం. ఇంకా వాళ్ళు పే చేస్తారా మరి నీకు? they'll pay us. ఇంకా ఆఫర్స్ లైక్ ఇప్పుడు చెప్పావు కదా కన్నింగ్ క్యారెక్టర్స్ చెయ్యాలి అనేది నా డ్రీమ్ అని చెప్పేసి, హీరోయిన్ గా కన్నింగ్ క్యారెక్టర్ వస్తే చేస్తావా? బోల్డ్ క్యారెక్టర్స్? No, not bold. Not bold. అంటే ఐఎమ్ నాట్ ఇన్ టు దెమ్. సో నేను అవి చెయ్యలేను, నా 100% ఇవ్వలేవా? లేకపోతే తర్వాత ఫ్యూచర్ లో చేద్దామని అసలు చెయ్యను అది. ఏమో ఇప్పుడు అలాగే అంటారు, తర్వాత మంచి ఆఫర్స్ వచ్చిన తర్వాత డైరెక్టర్ లైక్ మీకు ఆఫర్ ఇస్తే చేసేస్తామండి, మంచి ప్రొడక్షనే కదా అని చెప్పేసి. డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ వాల్యూ ఎంత ఉంది అని, నిజంగా ఆ క్యారెక్టర్ బోల్డ్ గా అవసరమా అన్నట్టు అయితే అది చూసుకొని అది చేస్తా, లేదంటే ఐల్ జస్ట్ స్కిప్ ఇట్. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని చూస్తే చాలా జెలస్ ఫీల్ అవుతారంట కదా, అవునా? మేబీ ఇన్సెక్యూర్ పర్సన్స్ ఉంటాయి జెలసీ, మనకి ఎందుకుంటే. నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదా? అన్ను. నీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? షుడ్ సే శ్రేయ, ఈషా, దీప్తి సునైనా ఎస్పెషల్లీ. వాళ్ళని చూసి ఈ 3 members. సో నీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన వీడియో ఏంటి నీది అన్నావు? రీసెంట్ గానా? దిస్ చమ్మక్ చెల్లు. అది ఫస్ట్ అది మాయల మునగాడి సాంగ్. డాన్స్ చేసావా? లేదు, అది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఏది ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇవ్వాలి ఇప్పుడు? అసలు ఇది ఎంతమంది అడిగారు ఒకసారి చేయరా, రీల్ రీక్రియేట్ చేయరా అని చెప్పి. నేను అడుగుతున్నాను కదా, ఎప్పుడు చేయలేదా? చేసా, అడిగిన వాళ్ళందరికీ చేసా. నాకు మీకోసం. ఓకే, రెడీ. మాయల మునగాడి రాత్రి బూచోడే మంచు గడ్డని బుగ్గలొత్తులు ఆవిరి చేశారు అని నేను లిరిక్ పాడినా కానీ ఆ లిరిక్ కాదని రీసెంట్ గా తెలిసింది. నువ్వు పాడావా? లిరిక్ తప్పది, నేను తప్పు పాడుతుంది. తప్పు పాడినా కూడా సహస్రాకి ఎంత మంది ఫాలోవర్స్, అది ట్రెండింగ్ లో అయింది వీడియో. అంటే లిప్ సింక్ అయిపోయింది అనమాట అక్కడ. సహస్ర ఫ్యాన్ పేజ్ గురించి మాట్లాడుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో ఎవ్వరికి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ నీకు ఉన్నారంట. ఫ్యాన్ పేజెస్ అయితే 100 of ఫ్యాన్ పేజెస్ నీకు ఉన్నాయంట కదా? అవును. అండ్ ఐ లవ్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళందరితో మాట్లాడతాను కుదిరినంత వరకు, ఆల్మోస్ట్ అందరికి రిప్లైస్ ఇస్తా. వాళ్ళు గ్రూప్ ఉంటది మా ఫ్యాన్ పేజెస్ కి, నాకు ఆ గ్రూప్ లో టెక్స్ట్ చేయడం కానీ అప్పుడప్పుడు అలా చేస్తా ఉంటా. అంటే ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తారా ఇలా పేజ్ పెడుతున్నామని, లేకపోతే డైరెక్ట్? లేదు, వాళ్ళు క్రియేట్ చేసుకున్నాక వాళ్ళు యాక్టివ్ ఉండడం వల్ల పేజ్ డెవలప్ అవుతుంది. సో వాళ్ళు టెక్స్ట్ చేస్తారు, రిప్లై ఇస్తా, వాళ్ళు మాట్లాడతారు. ఇంకే జస్ట్ ఏదైనా నేను ఆడియో చేయాలి అనుకుంటే వాళ్ళు పంపుతారు, ఈ ఆడియో మీద చేయండి అని. అలా చేస్తా, మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ మధ్య ఎందుకు సోషల్ మీడియాలో నువ్వు యాక్టివ్గా ఉండట్లేవు? డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్. యాక్చువల్లీ నేను చాలా వరకు చెప్పిన, అంటే కంటిన్యూస్ గా వెయిట్ తగ్గుతుంది అని అనుకొని అలా మెల్లిగా చెకప్ చేయించుకున్న తర్వాత, సో యూ నీడ్ టు టేక్ సమ్ రెస్ట్ అంటే టు బ్రేక్ ఫర్ 3-4 months. నీకు హైయెస్ట్ పెయిడ్ ప్రమోషన్ ఏది? ఇట్స్ ఫ్రమ్ కేఎస్ బేకర్స్ రీసెంట్లీ అండ్ ర్యాపిడో ప్రమోషన్. సో అవి అండ్ నీకు ఇష్టమైన ప్రమోషన్ ఏది నువ్వు చేసిన దాంట్లో ఎక్కువగా? నాకు శ్రీలీల గారితో ఉన్న గుంటూరు కారం చేసి, ఐ లవ్ హర్. రీసెంట్ వన్ కదా, సో గుంటూరు కారంది అది నీకు ఇష్టమే. ఓకే, సో ఇది అడగచ్చు లేదు నాకు తెలియదు. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ దెన్ యూ కెన్ షేర్ విత్ అస్.
అంటే నువ్వు ప్రమోషన్స్ చేస్తావు కదా కొలాబ్స్ అవి. నీ ఎంత ఉంటుంది రెమ్యునరేషన్? ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కటి. ఇఫ్ ఇట్ ఈస్ సమ్ ఫేషియల్ బ్రాండ్, స్కిన్ కేర్ బ్రాండ్ అయితే అది ఒకలాగా. నేను స్టోర్కి వెళ్ళి చేయాల్సి వస్తే ఒక పేమెంట్ ఉంటుంది. సో ఓకే. మంత్లీ ఎస్టిమేషన్ చెప్పొచ్చు 70-80K అని చెప్పొచ్చు. మరి మాకేంటి 1 lakh వరకు నువ్వు సంపాదిస్తున్నావు అనే ఇన్ఫర్మేషన్ నేను యాక్టివ్గా లేను కదా రీసెంట్ టైమ్స్లో. సో ఇప్పుడు పోతే మేబీ ఇప్పుడు 1M క్రాస్ అయిన తర్వాత అంత ఉండొచ్చు. ఎట్ పర్ మంత్ 1 lakh వచ్చింది లేదు ఎప్పుడు. ఇంత బిలో అయితే వచ్చింది ఇయర్లీ. సహస్రాకి హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే అంట కదా. ఏం హెల్ప్ చేసావు? ఎవరిని హెల్ప్ చేసావు ఇప్పుడు వరకు? నేను మోస్ట్లీ ఎక్స్పోజ్ చేసుకోను అంటేసి. ఎవరన్నా మన మీద నించేటప్పుడు వీడియో తీసి ఎట్లా ఫీల్ అవుతారు? లోగా ఫీల్ అవుతారు. సో ఐ డోంట్ లైక్. నా ఫస్ట్ ఎవర్ సెలబ్రేషన్స్ ఏంటంటే 4 lakh ఫాలోవర్స్. అది అంతా నేను ఈ పిల్లలతో చేసుకున్నా. ఇంకా షెల్టర్ లేదు వాళ్ళకి ప్రాపర్గా. నేను పూర్ అనను, ఆర్ఫన్స్ అనను, ఏమన్నాను. లైక్ షెల్టర్ లేదు వాళ్ళకి, ప్రాపర్ షెల్టర్ లేదు. వాళ్ళతో సెలబ్రేట్ చేసుకొని వాళ్ళతో ఫుడ్ తిని అక్కడ ఎంజాయ్ చేసి వచ్చినాం. నీకు అంత టైం ఎక్కడ దొరుకుతుంది? యాక్చువల్లీ నువ్వు కాలేజ్కి వెళ్తావేమో కదా, అంటే రెగ్యులర్ బేసిస్లో వెళ్తుంటావు కాలేజ్కి? రెగ్యులరే. అండ్ మళ్ళీ నీకు రీల్స్ చేసుకోవడానికి, సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్ చేయడానికి, అండ్ దెన్ ప్రమోషన్స్, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తావు? సో నేను ప్రమోషన్స్ ఉంటే ఈ టైంలో అవైలబుల్గా ఉన్నా అని చెప్తా. నా కాలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 8:30 అంటే 9 అనుకోండి. నేను పోయేసరికి 3 వరకు అయిపోతాయి. సో 3 to 4 ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఆ టైం అవుతుంది. సో 5 అలా నేను తినేసి అప్పుడు ప్రమోషన్స్ డీల్ చేసుకుంటా. 9 or 10 నాకు నిద్ర రాకపోతే అప్పుడు రీల్స్ చేసుకుంటా ఇంట్లో. నైట్ టైమ్సే, మార్నింగ్ టైమ్స్ కాదు. నైట్ టైమ్స్. ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడు మార్నింగ్ టైమ్స్ చేసుకుంటా. మోస్ట్లీ కాలేజ్కి వెళ్ళను రెగ్యులర్గా, కానీ డే స్కాలరే. సో మోస్ట్లీ వెళ్ళకుండా స్కిప్ చేస్తూనే ఉంటా. అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఒక్కసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి మొత్తం ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది వాళ్ళ లైఫ్ అంతా. ఇంకా రీల్స్ అని, ప్రమోషన్స్ అని, షూటింగ్స్ అని టైం దొరకదు. సో అలాంటి టైంలో ప్యారలల్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే అవ్వదు. బట్ నువ్వు ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి నీకు ఇది కంపల్సరీ ఉండాలి కాబట్టి. నా 11th క్లాస్ అట్లనే దెబ్బతిన్నాను అనమాట. సో అక్కడ నుంచి కోలుకొని ఇప్పుడు కొంచెం మేనేజ్ చేయాలి. డెఫినెట్గా ఈ టైంలో చదువుకోవాలని డిసైడ్ అయిపోయాను.